లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలైతే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని, కుటుంబ సభ్యుల్ని కీలక ప్రశ్నలు అయితే సంధించారట సిట్ అధికారులు. విజిలెన్స్ సిట్ అధికారులు కలిసి చెవిరెడ్డి నివాసంలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు, పరికరాలను సీజ్ చేశారు. మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఉన్నారు. అలాగే మోహిత్ రెడ్డి A39గా ఉన్నారు నిందితులుగా. సిట్ అధికారులు విచారణ కోసం తుమ్మలగుంటలోని ఆయన నివాసాలకి వెళ్లారు. అక్కడ తాళాలు వేసి ఉండడంతో విచారణ అయితే చేశారు. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి అలాగే కుమారుడు మోహిత్ రెడ్డి నుంచి 52 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. CBR ఇన్ఫ్రా, CMR రియల్ ఎస్టేట్ తదితర కంపెనీలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే సంధించారట. ఇంట్లోని సెల్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ నుంచి డేటా కూడా సేకరించారట. రాత్రి 8:30 వరకు తనిఖీలు సాగాయి. కొన్ని ప్రశ్నలకు సంబంధించి తన వద్ద దస్త్రాలు లేవని, ఆడిటర్ వద్ద ఉన్నాయని మోహిత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ RVEO కరీముల్లా దీనికి సంబంధించి కొన్ని దస్త్రాలు సీజ్ చేశాము అని చెప్పి మీడియాకి అయితే చెప్పారు. 6 కంపెనీలకు సంబంధించిన వివరాలు సేకరించామని కూడా చెప్పుకొచ్చారు. సిట్ విచారణ కొనసాగుతుండగానే మోహిత్ రెడ్డి తన అనుచరుడు తీసుకొచ్చిన సెల్ ఫోన్ను సిట్ అధికారుల ముందే వినియోగించడం కనిపించిందట. అనంతరం మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకే వ్యాపారాలు చేశామని, దీనికి సంబంధించి సిట్ అధికారులు రికార్డులు కూడా పరిశీలించారు అనేది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. ఏది ఏమైనా మొత్తం అంటే సిట్ చెప్తున్నది ఏంటి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంబంధించిన ముడుపులు, ఆ లావాదేవీలు ఎక్కువ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఖర్చు చేశారు అనేది, అలాగే తన వ్యాపార సంస్థల్లో కూడా ఎంతవరకు వాటిని పెట్టారు అనే కోణంలో ఇప్పుడు ఈ దర్యాప్తు అయితే సాగుతుంది. మరి ఫైనల్గా ఏం చేస్తారనే చూడాలి.